మరి మార్చి 23వ తేదీ 625 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సుమిత్రకు ఆపరేషన్ ముగిసి ఇంటికి తీసుకొస్తారు. మళ్ళీ ఇంటికి వస్తానో రాని అని అనుకున్నాను అని సుమిత్ర బాధపడుతుంది. ఇంజెక్షన్ అంటే భయపడే నీ కూతురు నీకోసం ఆపరేషన్ చేయించుకుంది. దశరథ హోమం చేయించాడు. మీ మామగారు బలంగా కోరుకున్నారు. అందుకే అన్నీ గండాలను దాటుకుని నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకున్నావని చెబుతుంది పారిజాతం. దాంతో జ్యోత్స్న చేయి పట్టుకుని ఏడుస్తుంది సుమిత్ర. నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావని సుమిత్ర చెప్పగా, అసలు రుణం తీర్చుకున్నది నా కూతురు దీప అంటాడు. నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తానని దశరథ చెప్పగా, సుమిత్ర కంటే పెద్ద పని ఏముంటుందని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. ఎంత చెప్పినా వినిపించుకోకుండా దశరథ వెళ్ళిపోవడంతో నేనే సుమిత్ర అసలైన కూతురిని అయినప్పుడు డాడీ నా మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదు? ఏదో జరుగుతోందని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. ఆపరేషన్ పూర్తి కావడంతో దీప, కార్తీక్లు బిడ్డ బొమ్మ చూసుకుంటూ బాధపడతారు. అత్తయ్యకి ఏం చెబుతావని దీప ప్రశ్నించగా, అమ్మ ఎవరి మాటా వినిపించుకోదు, ఏం చెప్పినా వినదు. తప్పు చేశాడని మా నాన్ననే వదులుకుంది. ఇప్పుడు నిన్ను కూడా వదులుకుంటుంది. అప్పుడు మా నాన్నని వదులుకుని నేను మా అమ్మవైపే నిలబడ్డాను. ఇప్పుడు ఏ తప్పు చేయని నిన్ను వదులుకోలేను. దీనికి పరిష్కారం అమ్మకి నిజం చెప్పడం ఒక్కటేనని అంటాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి దీపకి ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక తల్లి ప్రాణాన్ని కాపాడుకోవానికి బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధపడింది. కానీ తల్లిని వదులుకోవడానికి బిడ్డ సిద్ధపడలేదని చెబుతుంది డాక్టర్. నీ బిడ్డ నీతోనే ఉందని చెప్పడంతో దీప, కార్తీక్లు సంతోషిస్తారు. నాకు ధైర్యం చెప్పడానికి నా బిడ్డే వచ్చిందని. మీరు రెండు కాదు, చాలా ప్రాణాల్ని కాపాడారని డాక్టర్ హారికకు థాంక్స్ చెబుతాడు కార్తీక్. నేను ఈ విషయానికి మీకంటే ముందు దశరథ గారికి చెప్పేశానని అంటుంది డాక్టర్ హారిక. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని, మీరు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. మీ బిడ్డతో మీకు బంధం రాసిపెట్టుంది. హ్యాపీగా వెళ్ళమని చెబుతుంది. మరోవైపు జ్యోత్స్నకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది పారు. మనుషులు మారిపోయారు, పిలుపులు మారిపోయాయని మండిపడుతుంది జ్యోత్స్న. అవసరంతో పిలిచేదానికి, ప్రేమతో పిలిచేదానికి చాలా తేడా ఉంటుందని అంటుంది జ్యోత్స్న. ఇన్నాళ్ళు నువ్వు దాస్ కూతురివి అనుకున్నాను. ఆ నిజం ఏదో ఒక రోజు బయటపడితే నీకు సాయంగా నిలబడటానికి నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు నా కొడుకు కూతురివి, నిన్ను ఈ స్థానంలో నిలబెట్టింది నేనే కాబట్టి నాకు నీ మీద ప్రేమ, అభిమానం ఉండేవి. ఎప్పుడైతే నువ్వు దశరథ, సుమిత్రల కూతురువి అని తెలిసిందో మొదట నీకు భయం పోయింది. నీకు భయం పోయినప్పుడు నాతో నీకు అవసరం ఏంటి? నాకు చెప్పకుండానే చాలా పనులు చేస్తున్నావని అంటుంది. దీప గది ముందు నన్నెందుకు కాపలా పెట్టావు? నీకు, దీపకు కార్తీక్ విషయంలో కాకుండా ఏదో విషయంలో కథ నడుస్తోంది. నాకు ఈ విషయాలు చెప్పలేదని మండిపడుతుంది పారు. సుమిత్ర ప్రాణాల్ని కాపాడి నువ్వు ప్రాణదాతవి అయ్యావు. ఈ ఆస్తి మొత్తం నీదేనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందని అంటుంది. మా డాడీ ఎక్కడికి వెళ్లాడో నాకు తెలుసు. వాళ్ల చెల్లెలి ఇంటికి వెళ్ళి ఉంటాడని గెస్ చేస్తుంది జ్యోత్స్న. నీకు ఒక పని చెబుతాను చేస్తావా? నా అనుమానం తీరాలంటే నువ్వు ఇప్పుడే చేయాలని అంటుంది జ్యోత్స్న. దానికి సరేనని చెబుతుంది పారిజాతం. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కాంచన లగేజ్ మొత్తం రెడీ చేసుకుంటుంది. శ్రీధర్, అనసూయ ఎంత చెప్పినా వినిపించుకోదు. లోపలికి వస్తుండగా అక్కడే ఆగమని కార్తీక్, దీపలను అక్కడే ఆగమని అంటుంది. వాళ్లు హాస్పిటల్ నుంచి వస్తున్నారు కదా, దిష్టి తీసి లోపలికి తీసుకురమ్మని అనసూయకి చెబుతుంది. నా కోడలు ఈ గడపలోకి అడుగుపెట్టడం, నేను గడప దాటి వెళ్ళిపోవడం ఒకేసారి జరగాలని అంటుంది. మాట ఇచ్చిన పెద్ద మనిషి, మీ మావయ్య మాత్రం పత్తా లేకుండా పోయారని మండిపడుతుంది కాంచన. దీప ఇబ్బందిగా నడుస్తుండటంతో ఎందుకలా నడుస్తున్నావని అడుగుతాడు శ్రీధర్. కడుపు తీయించుకుంటే అలాగే నడుస్తారని నానామాటలు అంటుంది కాంచన. చెల్లెమ్మ ఈ ఇంట్లో ఉండదట, తన మాట నెగ్గని చోట ఉండనని మీ అమ్మ చెప్పింది. చెల్లెమ్మతో పాటు నేను కూడా వెళ్ళిపోతానని చెబుతుంది అనసూయ. మీ దగ్గర కంటే చెల్లెమ్మ దగ్గరే ఉంటాను. ఏ టిఫిన్ బండో, కూరగాయల బండో పెట్టుకుంటామని అంటుంది అనసూయ. సరే అందరూ వెళ్ళిపోండి. మీ అందరికీ ఆవేదనలు, బాధలు ఉన్నాయని. కాని మా మాట మాత్రం వినిపించుకోరా అని కార్తీక్ మండిపడతాడు. ఇంతలో దశరథ వచ్చి, నీ కోడలి క్షేమం అత్తగారిగా నీకంటే ఎవరు కోరుకుంటారు? అని అడుగుతాడు. నీ మాట మీద కూడా నాకు నమ్మకం లేదు. నలుగురు వెళ్లారు, ముగ్గురు వచ్చారు. అందుకే వెళ్ళిపోతున్నానని అంటుంది కాంచన. నీకిచ్చిన మాట ఈ అన్నయ్య ఏనాడూ తప్పలేదు. ఇప్పుడు కూడా తప్పడు. ఆ రోజు హాస్పిటల్కి నలుగురం వెళ్ళాం. ఇప్పుడు కూడా నలుగురం వచ్చామని చెబుతాడు దశరథ. దీప కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉందని అనడంతో కాంచన, శ్రీధర్, అనసూయలు సంతోషిస్తారు.
నువ్వు నా కోడలిని నా కూతురిగా అనుకోమని తన బాధ్యతలు నాకు అప్పగించావు కదా, మళ్ళీ నా కూతురిని నీ చేతికి అప్పగిస్తున్నానని చెబుతాడు శ్రీధర్. మీ కోడలుగాని, మీ కొడుకుగాని మీకిచ్చిన మాట తప్పలేదని చెబుతుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.